హలో ఆల్, వెల్కమ్ టు వెంకీ రివ్యూస్. ఈరోజు రివ్యూ వచ్చేసి ఎన్బికే 109 మూవీ గ్లిమ్స్ రివ్యూ. గ్లిమ్స్ చూసిన తర్వాత ఒక్క ముక్కలో నా ఒపీనియన్ చెప్పాలంటే బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిపోయింది. ఇది పక్కా రాసి పెట్టుకోండి. గత ఏడాది చిరంజీవి వాల్తేరు వీరయ్యతో వీరసింహారెడ్డిగా పోటీ పడ్డ బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. ఆ తర్వాత భగవంత్ కేసరితో సూపర్ హిట్గా నిలిచాడు బాలయ్య. ఇప్పుడు మళ్ళీ మన ముందుకు ఎన్బికే 109 మూవీతో మన ముందుకైతే రాబోతున్నాడు బాలయ్య. వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో ఈ మూవీ అయితే మన ముందుకి రాబోతుంది. తమన్ బీజిఎం అయితే ఇరగదీశాడు. ఎందుకంటే గ్లిమ్స్ చూస్తేనే అర్థమైపోయింది ఇంకా థియేటర్లో ఏ రేంజ్లో కారు చిచ్చు కమ్ముకుంటుందో అని. ఒక్కో బీజిఎం ఒక్కో నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు వేరే లెవెల్ బీజిఎం అయితే తమన్కి హ్యాట్స్ ఆఫ్ ఈ బీజిఎంకి. ఇంకా మన బాలయ్య ఎంట్రీ చూస్తే మాత్రం వేరే రేంజ్లో ఉంది. కారు చిచ్చులో నుండి కారులో దిగి మ్యాన్షన్ హౌస్ బాటిల్ ఎత్తిన తర్వాత ఒక్కొక్కరిని కొడుతుంటే అది ఏ రేంజ్లో చూపించాడు తెలుసా మన బాబీ డైరెక్టర్. ఒక రేంజ్ అయితే నాకైతే చుక్కలు కనిపించాయి భయ్య గ్లిమ్స్ చూస్తుంటే. ఈ గ్లిమ్స్లో బాలయ్య ఒక డైలాగ్ చెప్పాడు భయ్య, అది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సింహం నక్కల మీదకి వస్తే అది వారవదరాల ఫుడ్, ఇట్స్ కాల్డ్ హంటింగ్ అని చెప్పిన డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ డైలాగ్కి ఫిదా అయిపోయాను భయ్య. ఈ గ్లిమ్స్లో బాలయ్య కటౌట్ చూడాలంటే 2 కళ్ళు సరిపోవట్లేదు భయ్య. ఆ రేంజ్లో చూపించాడు మన బాబీ డైరెక్టర్. ఇంకా మన బాలయ్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ హిట్ పడిపోయింది. ఇది పక్కా రాసి పెట్టుకోండి. బాలయ్య హ్యాట్రిక్ కొట్టడం పక్కా. ఇది నా రివ్యూ, నా ఒపీనియన్ మాత్రమే. మీ అందరికి ఎలా అనిపించింది అనేది గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.